హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ దాసరే. హాయ్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. పైన ఎండ సురుమని కాలుతుంది, కిందేమో ఈ ఒడ్లు కాలిపోతున్నాయి. ఈ ఒడ్లు కాలతం ఏంట్రా? ఈ వెనకాల ఎర్రగా కనబడుతుంది, తెల్లగా ఏంటనుకుంటున్నారా? ఈ ధాన్యం అండి. ఇంతకనే పచ్చి ధాన్యం కోసి ఎండ పెడుతున్నారన్నమాట. ఈ ఎండ పెడతాం వల్ల రైతుకి ఎంత లాభం వస్తుంది, పచ్చి ధాన్యం అమ్మడం వల్ల రైతుకి ఎంత లాభం వస్తుంది, అసలు ఎందులో లాభం ఉంది అనేది విధి విధానాలు మనం కరెక్ట్గా రైతునాడు కొనుక్కుందామండి. వాళ్ళు చేసే పనులు ఏంటి, ఏ విధంగా ఉంటాయి, ఇది ఏ విత్తనం అనేది అన్ని తెలుసుకుందాం రండి. చూడండి ఫ్రెండ్స్, మంచి జోష్లో ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ. మంచి జోష్లో చాలా చక్కగా ఒక పద్ధతిలోను లైన్గా అందరూ తిరిగేస్తున్నారు ధాన్యాన్ని. చాలా బాగుంది. ఓకే, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు పుల్లు వెంకటరావు అండి. ఎవరండి మీరు? చాజింపూడి అండి. చాజింపూడి. ఇప్పుడు వ్యవసాయం ఎన్నాళ్ళుగా చేస్తున్నారు మీరు? చిన్నప్పటి నుంచి మా తాతయ్యలతో వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఆ భూదేవి తల్లి అన్న ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా భూదేవి తల్లి అంటే చాలా ఇష్టం అండి. దాని గురించి వ్యవసాయం తోటే ఉంటున్నానండి నేను. వెరీ గుడ్. మీరు ఏమేమి పండిస్తారండి? మేము చెరుకు పండించేవాళ్ళం అండి. చెరుకు ఫ్యాక్టరీలు లైన్ గా లేక ఆ చెరుకు మానేసామండి. ఈ సంవత్సరం చెరుకు పండించేవాళ్ళం, వరి మినుమది పండించేవాళ్ళం. ఎక్కువ వరేనండి. ఎక్కువ వరి. ఓకే, వరి ఎందుకు పండిస్తూ ఉంటారు ఎక్కువగాను? అది మన ప్రపంచం మీద ఉన్న ప్రజలందరూ తినే పదార్థం అండి. దాని గురించి మనం పండించి పంట ప్రజలందరికీ ఉపకారపడి కడుపు నింపుతుందన్న తృప్తితోటి ఆనందంతో వరి ఎక్కువ పండిస్తామండి. కానీ పెద్దగా లాభాలు ఏమి ఉండవు కదా పాపం. లాభాలంటే అండి, కాలమానం ప్రకృతి కాలమానం కలిసి వస్తే పర్వాలేదండి. ఆశకి అంతే ఉందండి. ఎంతైనా ఆశ. ఇప్పుడు 50 బత్తాలు అయితే ఇంకో 10 బత్తాలు అవ్వాలనుకుంటాం. 60 బత్తాలు అయితే ఇంకో 10 బత్తాలు అవ్వాలనుకుంటాం. ఆ భూదేవి తల్లి మనకి ఎంతవరకు ప్రాప్తి ఉండి మనకి ఎంతవరకు ఇస్తే అంతకే తృప్తి అండి. ఆశకి అంతే ఉందండి. అందంగా మన పిల్లలు, మనం, మన పక్కనున్న ఇంటి దగ్గర ఉన్న మన పక్కన ఉన్న వాళ్ళు, పొలాలు మన పక్కన ఉన్న వాళ్ళు, మనం సంతోషంగా ఉంటే చాలు అనుకుంటే చాలా హ్యాపీగా ఉంటామండి. చాలా బాగా చెప్పారు మీరు. అవునండి. ఓకే, కానీ మీకు వ్యవసాయంలోనే తృప్తిని ఇస్తుంది అంటారు? చాలా తృప్తి. వ్యవసాయం భూదేవి తల్లి వల్లే మేము బాగున్నామండి. నాకు 2 పిల్లలండి. మా అబ్బాయిలతో చదివించుకున్నాను. వాళ్ళకి మ్యారేజ్లు అయినాయండి. మా పిల్లలిద్దరు జాబ్ చేస్తున్నారు. ఏం జాబ్ చేస్తారండి? ఏం చదివించారు? వాళ్ళిద్దరు కూడా అండి, నేను పెద్ద చదువు తక్కువ గురించి అంతగా చెప్పలేను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్. అవునండి. సూపర్ బాగుంది. పిల్లలిద్దరికి కూడా మ్యారేజ్ అయిందండి. మా అటువైపు మా అయ్యంకుళ్ళు వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు అండి. మాకు పద్ధతైన వాళ్ళు దొరికారు. నిజంగా మీలాంటి వాళ్ళు చాలా రేర్ ఉంటారు నాకు తెలిసి. అటువంటి మనస్తత్వం కలిగి ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అవునండి. కానీ మీరు వ్యవసాయంలోనూ తృప్తి ఉంది, వచ్చిన దానితో తృప్తి పడుతున్నాను, అందరూ యోగక్షేమాలు కావాలి నాకు అని అంటున్నారు. చూసారా, అది చాలా హర్షించదగ్గ విషయం. కాలమానం ఒకసారి ప్రకృతి మనం ఏం చేస్తామండి, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయండి లైట్ గా. ఆ వర్షాల గురించి కొంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నామండి. నిన్న కోసేవండి, కొంచెం 8 ఎకరాలు కోసేవండి. ఇవాళ హ్యాపీగా నలుగురు అయితే దాన్ని ఉప్పుడు చేసేసుకుందాం అండి. ఈవేళ నలుగురు చేతకి కాలమానం తేడాగా ఉంటదేమో ఇంకో 4 పెట్టుకున్నామండి. ఇంకో 4 కూలి పనులు అవుతాయండి. అయినందుకు బాధపడకూడదు. కాలమానం మనం ఏం చేస్తామండి. ఆ భగవంతుడు, ఆ భూదేవి తల్లి, మా గ్రామ దేవత తూట్లం తల్లి మాకు ఎంత తృప్తిగా మాకు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇస్తుందండి. అక్కడికే మాకు తృప్తి అండి. చాలా బాగా చెప్పారు. థ్యాంక్స్ అండి నాగేశ్వరరావు గారు. థ్యాంక్స్. చూడండి ఫ్రెండ్స్, రైతులు ఒక బ్లేడ్ తోటి టెక్నాలజీ వాడుకుని ఏ విధంగా వీళ్ళు ఇది చేస్తున్నారు చూడండి, లెవెల్ చేస్తున్నారు. ఇది ధాన్యం ఆరబెట్టడం అన్నమాట. ఏ విధంగా చేసుకుని వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా వస్తుందో. అంటే ధాన్యాన్ని పచ్చి ధాన్యం కోసి ఆరబెట్టే విధానం అన్నమాట ఇది. ఫ్రెండ్స్ చూశారు కదా, రైతు ఉప్పులూరు వెంకటరావు గారు ఆయన మాటల్లో భూదేవిని నమ్ముకుంటే మమ్మల్ని అన్యాయం చేయదండి, నేను వ్యవసాయం మొదలెట్టిన కాడి నుంచి కాస్తో కూస్తో లాభాలు బాగానే వస్తున్నాయి, బాగానే పండిస్తున్నాం అంటున్నారు. కానీ కొందరు రైతులు ఏమంటారంటే, మాకు అంతగా గిట్టుబాటు ఏమీ లేదండి, కలిసి రావట్లేదండి, ఏమైనా నష్టాలేనండి, ఏమీ పని అవుతలేదని అంటున్నారు. అయితే
అంటే కొందరికి పని అవుద్ది, కొందరికి పని అవదండి. కొందరు చేసే విధానం వేరే ఉంటుందన్నమాట. కనుక ఏది ఏమైనా వ్యవసాయం అంటేనే కష్టం, కష్టంతో కూడుకున్న పనే వ్యవసాయం. అన్ని రంగాల్లోకి గొప్ప రంగం ఏదైనా ఉంది అంటే అది వ్యవసాయ రంగమేనండి. కాకపోతే రైతులు ఎక్కడ దెబ్బతింటున్నారు అంటే, గవర్నమెంట్ ఏ విత్తనం తీసుకుంటుంది, సూపర్ ఫైన్ ఈ రకాలని చెప్పేసి పెడతా ఉంటారండి. ఏ రకం సూపర్ ఫైన్ పెడుతుంది, ఆ రకం మనం పండించాలి అనేది వాళ్ళు పాపం కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. అలాగే గవర్నమెంట్ అధికారులు, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా మీరు ఇది సూపర్ ఫైన్ రైసు ఇది తీసుకుంటారు, మీ దగ్గర ఈ వెరైటీ తీసుకుంటారు, ఈ వెరైటీ ఇదిగో దీని నెంబర్ ఇంత, ఇది పండించాలి అని చెప్పేసి చాలా వివరంగా రైతులకు అర్థమయ్యేలాగా ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్పాలండి. కానీ నవేడేస్ ఎవరు సరిగ్గా వర్క్ చేయట్లేదండి, చెప్పట్లేదు. కనుక రైతులు పాపం వాళ్ళకి దొరికిన విత్తనం పెట్టేసిన తర్వాత అవి పండుతాయి. కొన్ని విత్తనాలు పండుతాయండి, కొన్ని విత్తనాలు పండవు. కొందరు బీడర్ సీడ్ తెచ్చి పెడతారు, అవి ఆ సంవత్సరం తక్కువ పండితే కానీ ఉన్న 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బాగా పండిద్ది. కానీ ఇటువంటి విత్తనం పెట్టాలి, ఇటువంటి విత్తనం పెట్టకూడదు అనేది రైతులకి కొంచెం అవగాహన లోపం చాలా కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకు పండుతలేదు, ఎందుకు నష్టాలు వస్తున్నాయి అంటే విత్తనాలు తేడా అండి. తర్వాత తీరా పండించి మనం రోడ్డు మీద తెచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఈ విత్తనం తీసుకోము, దీని రేటు తగ్గించేస్తున్నాము, ఆ పైన క్లైమేట్ మబ్బుగా ఉంది, దీని రేటు మిల్లు ఆపేశారు, లేకపోతే సమ్మె జరుగుతుంది, ఇలాంటి రకరకాల వంకలు పెట్టుకునండి ఈ దళారులు కూడా ఈ రైతులను దోచుకుంటున్నారనమాట. అయితే ఏ విత్తనం పెడితే గవర్నమెంట్ తీసుకుంటుంది, దానికి మద్దతు ధర ఇస్తుంది. ఏ విత్తనం పెట్టకూడదు, అది మద్దతు ధర ఇవ్వరు, కనుక దాన్ని సపోర్ట్ చేయకూడదు. ఈ సంవత్సరం ఇప్పుడు ఎక్స్ అదే జరిగిందన్నమాట. కనుక రైతులకు దయచేసి ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఆలోచించాలి. ఏదంటే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఆలోచించి ప్రతి సచివాలయంలోనూ రైతు భరోసా అనేది ఉంది. అది ఆ రైతు ప్రాథమిక కేంద్రం ఏదో అక్కడికి వెళ్ళి కనుక్కోవాలి రైతులు కూడాను. అలాగే వాళ్ళు కూడాను రైతులకి అవగాహన కల్పించాలి ఒక చిన్న మీటింగుల్లో పెట్టి. లేకపోతే రైతులు చాలా నష్టపోతున్నారండి. ఈ విధంగాను మరి రైతుల బాధలు చెప్తూ ఉంటే అందరికీ కొందరు గిట్టుబాటు అవుతుంది అంటున్నారు. చూసేవాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే కొందరు అలా అంటున్నారు, కొందరు ఇలా అంటున్నారు అనుకుంటారు, కానీ ఇది కొంచెం చాలా లోపాలు ఉన్నాయండి ఇందులోను. సో ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ రాసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు మీకోసం నిరంతరం నేను మీకు వీడియోలు చేస్తూనే ఉంటాను. మీకు అవగాహన కోసం, వ్యవసాయ రంగం మీద అవగాహన కోసం నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇదేంటి మనకే వ్యవసాయ రంగం మీద ఏం చెప్తాడు వీడు అనుకుంటే, నేను చెప్పేది గ్రామాల్లో వాళ్ళకే కాదు, మొత్తం అందరికీ. సబ్స్క్రైబర్లు ఎంతోమంది, ఎన్నో రకరకాల సబ్స్క్రైబర్లు ఉంటారు. అయితే అందరికీ భూములు కాస్త ఉంటాయండి. వాళ్ళకు ఉన్న భూమి ఏ పంట పండించాలి, ఏం చేయాలి, ఎలా చేయాలనేది ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ కోసం నేను అన్ని పంటల మీద వీడియోలు చేయదలుచుకున్నాను, చేస్తాను. కానీ మీరు కూడా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, మీరు ఒక అవగాహన వస్తుంది. మీ దాసరి.